బాలకృష్ణపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆయన శాసనసభలో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేదా అంటూ ప్రశ్నించారు. బాలకృష్ణ అసెంబ్లీ హాల్లోకి వచ్చే ముందు వైద్య పరీక్షలు చేయించాలని, ఏ స్థితిలో ఉండి అతను శాసనసభకు వస్తున్నాడనేది గమనించాలన్నారు. బాలకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలను ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారన్నారు మల్లాది విష్ణు. బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. బాలకృష్ణే కాదు, పక్కనే ఉన్నటువంటి వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కామినేని శ్రీనివాస్ ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు, ఎన్ని అసత్యాలు మాట్లాడతారు. శాసనసభ వేదికగా ఇతర వ్యక్తుల్ని గౌరవించాలి, ఇతర వ్యక్తుల్ని గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా శాసనసభలో అడ్డదిడ్డంగా మాట్లాడతారా? అసలు బాలకృష్ణ గారు ముందు శాసనసభకు వచ్చేటప్పుడు ముందు పరీక్షలన్నీ చేయించాలి. ఆయన ఏ స్థితిలో ఉండి శాసనసభకు వస్తున్నారు. ఆయన నిన్న మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే ఎలా ఉందంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో అర్థం కానటువంటి పరిస్థితి.